అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో ఎయిర్టెల్కి సంబంధించినటువంటి టవర్లకు ఉండేటువంటి 5G సిగ్నల్స్ గురించి ఏర్పాటు చేసే రేడియో రిమోట్ యూనిట్ అని ఉంటుంది. RRU రేడియో రిమోట్ యూనిట్లను దొంగలించుకొని దొంగతనాలు చేసి వాటిని వేరే వ్యక్తులకు అమ్మకం చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాలు ముఖ్యంగా ఎయిర్టెల్కి సంబంధించిన దాంట్లోనే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నారని గుర్తించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ IPS గారి ఆదేశానుసారము CCF చెందినటువంటి మన హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి మరియు నాగడపల్లి CI, నాగడపల్లి SI అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దిరావత్ నగేష్, ఇప్పుడు మేమైతే పట్టుకున్నామో ఈరోజు కోర్టులో పోటీ చేస్తున్న వ్యక్తి దిరావత్ నగేష్. ఇతను దిరావత్ తండా మిర్యాలగూడ మండలానికి చెందిన వ్యక్తి. ఇతను మెయిన్ కీ రోల్ ఇతనిది. ఇతను ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను చేరదీసి వాళ్ళ ద్వారా ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతను గతంలో 7-8 ఇయర్స్ అందులో ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అతను ఈ RR యూనిట్లను ఫిట్ చేయడం కూడా ఇతనికి అనుభవం ఉంది. అవి కాస్ట్లీ, దాదాపు 2,75,000 కొత్తవి ఫిట్ చేసేటప్పుడు ఉంటుంది. దాన్ని పడుతూ దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండాకు దిరావత్ చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అందులో ఇతను టోటల్గా ఇతను 17 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పటివరకు. అందులో వచ్చేసి ఇప్పుడు 9 కేసులలో మనము ఇతన్ని కన్ఫైన్ చేయడం జరిగింది. గతంలో ఓల్డ్ కేసులు వచ్చేసి 8 ఉన్నాయి. 8 కేసులలో గతంలో ఇతను భువనగిరి టౌన్లో ఉన్నాయి. అదేవిధంగా రాయపర్తిలో అరెస్ట్ అయ్యింది ఇతను. రాయపర్తి, అనంతపూర్ డిస్టిక్, అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. రాయపర్తి PS లో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చిండు. బెయిల్ పైన వచ్చిన తర్వాత కూడా భువనగిరిలో ఉన్నటువంటి కేసులలో వాళ్ళు కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు పట్టుకోవడానికి. ఈ క్రమంలో మనము మొత్తం టోటల్గా నిన్న ఇందులో ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్కి తరలించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్ ఆధారంగా ఈరోజు నాగడపల్లి CI నాగరాజు మరియు SI గారు అంతిరెడ్డి వీరి టీము నాగడపల్లిలో పట్టుకోవడము, అతను చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కన్ఫైన్ చేయడము, వీటిని బేస్ చేసుకొని వీళ్ళు టోటల్గా నాగడపల్లి, సూర్యాపేట రూరల్, నాంపల్లి, త్రిపురారం, పెదవూర, బాల్నగర్, చౌటుప్పల్, నకిరేకల్, భువనగిరి టౌన్ ఇవన్నిటి నేరాలు కూడా ఇవన్నీ నేరాలు చేయడం జరిగింది. వీళ్ళన్నిటి కూడా ఇట్లా కూడా జైలుకి వెళ్ళి బెయిల్ పైన వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే మనము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడము, ముఖ్యంగా మా విష్ణు అతను సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తున్నారు. వాళ్ళను కూడా పట్టుకొని ఇతను ఎక్కడ ఉంటున్నాడని చెప్పి దానిపైన దృష్టి పెట్టాము. అతను కూడా ఎవరైతే ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో ఇవి రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉందో అతను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. SP గారి ఆదేశానుసారం ఈ నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా SP గారు అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు గురించి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.